ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ అవినీతిని బయటపెడతాడు. సరుకుల సప్లాలో కానీ ఆ రోజు ఈ ప్రొక్యూర్ టెండర్ విధానం పాటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైనా సరే నాణ్యమైన వస్తువులు టెండర్ల ప్రక్రియ తీసుకొచ్చి ఇంకోటి వినండి. ఇలా 40% మెస్ ఛార్జీలు అంటే డైట్ ఛార్జీలు పెంచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ పెంచిండా? 200% కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ ప్రభుత్వం దేశంలో ఎవరు పెంచలేదు? బాలరాజు గారు ఒక్క నిమిషం ఆగండి. మానవరాయ్ గారు, మేడం సుభాష్ గారు ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తాం. 1 minute. హైడ్రా గురించి కాదండి, హైడ్రా అని 100 సార్లు బల్ల గురించి చెప్పుకోవడం అంత స్ట్రాంగ్ గా మనం ఏమి దీన్ని సపోర్ట్. మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తుంటే దానికి నెంబర్ ఆఫ్ పిల్స్ వేస్తున్నాయండి. హైడ్రా చేసిన యాక్షన్స్ కి, దాని ఆథారిటీ, దాని పవర్స్ కి. ఫస్ట్ ఇనిషియల్ గా హైడ్రా బాడీ ఏది ఫార్మ్ చేస్తుంది దానికి ఉన్న పవర్స్ కి తర్వాతకి సంబంధం లేదు. నౌ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రైట్ ట్రాక్. ఇనిషియల్లీ దే హ్యాడ్ డన్ వాట్ ఎవర్ దే వాంటెడ్, జస్ట్ రాన్సాక్డ్ వాట్ ఎవర్ దే వాంటెడ్. అకార్డింగ్ టు ద సీఎం గైడ్ లైన్స్ మీద ఆయనకు అనుకూలంగా అనిపించినట్టు వాళ్ళు యాక్షన్ తీసుకున్న తర్వాత సబ్సిక్వెంట్ ఎప్పుడు కోర్టులో దొంతలు పిల్స్ వేయడం మొదలెట్టారో అప్పుడు వీళ్ళంతా కొంచెం దాన్ని అమెండ్మెంట్స్ చాలా మందలించింది. ఈ హైడ్రా గురించి వీళ్ళు మాట్లాడడానికి ఉంది. ఇవాళ కాదన్నా అవునండి సీఎం గారు కాళేశ్వరం వల్ల మాకు మొత్తం అప్పులు దొంతలు అయిపోయింది, మేము బిచ్చ పట్టుకుని ఢిల్లీ రోడ్ లో తిరుగుతున్నాం అని చెప్తే వాట్ మెసేజ్ యూఆర్ గివింగ్ టు ద స్టేట్ ఆఫ్ ద పీపుల్ అండి, పీపుల్ ఆఫ్ ద స్టేట్. ఇవాళ తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎకనామీస్ అండి, వన్ ఆఫ్ ద రిచెస్ట్. అండ్ టుడే ఇంత రిచ్ స్టేట్ నుంచి 3 కాంగ్రెస్ రాష్ట్రాల్లో హైయెస్ట్ జీడిపి ఉన్న స్టేట్ ఇది, హైయెస్ట్ రెవెన్యూ ఉన్న స్టేట్ ఇది. దీని నుంచి ఢిల్లీ నుంచి ఏం వెళ్తుందో మాకు తెలియదు కానీ మరి కాంగ్రెస్ పార్టీని మొత్తం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమ్ముతారని బతుకుతుందని మీ అందరూ నమ్ముతున్నాం. కానీ ఇవాళ నేను అంటున్నా, మీరు ఏ అధికారంతో తెలంగాణ రాష్ట్ర పరువు మీరు బొచ్చ పట్టుకుని తిరుగుతున్నాను చెప్పండి. మీకు ఎప్పుడైతే మీరు క్యాంపెయిన్ చేశారో కాళేశ్వరం ఉంది, మీ ఇంత అప్పుల భయం ఉందనో మరి ఎందుకు అధికారం కావాల్సి వచ్చింది? మీకు అప్పులు తీర్చాలని సత్తా లేకపోతే మీరు రాకుండా ఉండాల్సింది. ఎవరికి ఉందో వాళ్ళే వచ్చేవాళ్ళు, ఎవరు ఉండేవాళ్ళు వాళ్ళే సీఎంగా కూర్చునేవాళ్ళు. ఇవాళ వచ్చినాక బొచ్చి పట్టుకుని ఢిల్లీ తిరుగుతున్నాం అంటే వాట్ మెసేజ్ యూఆర్ సెండింగ్? దట్ ఈస్ ద రీజన్ ఇవాళ తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ హైడ్రా అసలు ఈక్విటబుల్ యాక్షన్ లేదు. దానిలో ఏం యాక్షన్ ఉందో మాకు తెలియదు. ఇవాళ దొంతలు హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు ఇవాళ స్లోగా ఒక పేస్ లో నడవడం మొదట మొత్తం ఆయన చేతిలో ఆ పోర్ట్ఫోలియో పెట్టుకుని మొత్తం గేమ్ ఆడినాక ఆయన అనుకూలంగా పడేసి ఉంచాల్సిన ఉంచి ఆయన తర్వాత ఎప్పుడు కోర్టు మట్టికాయలు మొట్టిందా అప్పుడు ఈ రిసీడెడ్ దీనిలో ఇంకో రెండో స్టేట్మెంట్ తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 9% ఇంట్రెస్ట్ రేట్స్ ల్యాండ్స్ అని తాకట్టు పెట్టి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపారంటే వాళ్ళు హెచ్సిఎల్ ల్యాండ్స్ ఐసిఐసిఐ బ్యాంక్ 11% ఇంట్రెస్ట్ రేట్ తో నువ్వు నడిపావు. మరి నిన్న అడుగుతున్నావు ఏమని చెప్పారు? అప్పుడు 7% తీసుకొచ్చి మీ ఇంట్రెస్ట్ రేట్ తో తెలంగాణ రివైవ్ చేస్తాను. మరి బొచ్చిపట్నం ఎందుకు తిరుగుతున్నా? 7% రివైవ్ చేయగలిగినప్పుడు సీఎం అన్న స్టేట్మెంట్ అండి ఇది. యు కాంట్ కాంట్రాడిక్ట్ వాట్ హి హస్ సెడ్. చెప్పే భాష వేరుంది. ఒక్క సీఎం ఒక తెలంగాణ ప్రజలకి మాట్లాడే మాట ఇది చాలా రాంగ్. దిస్ గేవ్ ఏ రాంగ్ మెసేజ్. మీరు పేదవాళ్ళకి చేస్తే చాలా మంచిది కానీ అలానే ఇండస్ట్రీస్ రాకుండా చేస్తే పేదవాళ్ళకి కూడా మీ లిక్విడ్ రొటేషన్ ఏమీ ఉండదు. సో యు డోంట్ టాక్ అబౌట్ ద బిగ్ ఇండస్ట్రీస్, బోత్ హ్యావ్ టు రన్ పార్ అండ్ పార్. అది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉంటే అది ఉంటుందండి. ముఖ్యమంత్రి గారు దాపరికం లేకుండా యథార్థం మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏ సందర్భంలో మాట్లాడు ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇచ్చి మేము పలానా రోజు ధర్నా చేస్తామంటే ఆవేదనతో తెలుసుకోండి. మనమంతా కుటుంబ సభ్యులు. గతంలో పాలకులు ఈ విధంగా వ్యవహరించారా? మాట్లాడారా? వాళ్ళకి సర్ది చెప్పే క్రమంలో ఆ విధంగా ఎవరైనా సరే ఏ పాలకుడైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎందుకు దాపరికం చేయాలని ఉన్న వాస్తవం కుటుంబంలో ఒక పెద్ద అప్పుల పాలైపోతే కుటుంబం మునిగిపోతుంటే కుమారుల్ని భార్యని హెచ్చరిస్తారు. జాగ్రత్త, మనం అప్రమత్తం దుబారా మానుకోకపోతే మనం మునిగిపోతామని చెప్తారు. కానీ మధ్యలో అంతరాయం కలగండి. మధ్యలో అంతరాయం పద్ధతి సభ్యత కాదు, ఆ సభ్యత కాదు. మధ్యలో కల్పించుకోవడం సభ్యత కాదు. అయితే ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? మనంతా సభ్యులం, కుటుంబ సభ్యులం కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలు నేను ఇప్పుడు పరిష్కరించిన తర్వాత చేయగలను, మిగతా సమస్యల్ని ఆర్థికేతర సమస్యలు నేను పరిష్కరిస్తా అని చెప్పి దాపరికం లేకుండా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి నిజాలు చెప్పటం గొప్ప మంచిదా? లేదంటే దాచుకొని కుమిలిపోయి ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా దాపరికంతో వ్యవహరిస్తే ఏమవుతుంది? సర్వం మునిగిపోతాం. కాబట్టి విషయం ఈ పాపానికి కారణం ఎవరినే అంటున్నారు. అప్పులున్నాయి గత ప్రభుత్వం మూలంగా, వైఫల్యం మూలంగా అప్పుల కుప్పగా మార్చారు. కేంద్ర ప్రభుత్వం
ఎంత నిర్దయగా వ్యవహరిస్తుంది, పక్క రాష్ట్రానికి దోచిపెడుతుంది. 15,000 కోట్లు ఇచ్చారు, పోలవరానికి 4,000 కోట్లు ఇచ్చారు, విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చారు, బయ్యారానికి ఇయ్యరా, తెలంగాణలో ప్రాజెక్టులకు ఇయ్యరా, 2 మంత్రులు 8 మంది ఎంపీలు ఉండి ఏం ప్రయోజనం అంటున్నా? 1,63,000 కోట్లు ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండి బీజేపీ నాయకత్వం సమాఖ్య వ్యవస్థలో భాగం ప్రధానమంత్రి దగ్గర పోతున్నా, అయ్యా మాకు మెట్రో విస్తరణకు 20,000 కోట్లు కావాలి, అయ్యా మాకు రింగ్ రోడ్డుకు మాకు 20,000 కోట్లు కావాలి అని చెప్పేసి, మూసి పునరుజ్జీవనానికి కావాలని చెప్పేసి మా అభివృద్ధిగా 1,63,000 కోట్లు అడిగితే 1 రూపాయి ఇచ్చారండి. ఏం మాట్లాడతారండి? ఈ రాష్ట్రానికి కారణం మీరు కాదా అంటన్నా, మీరు కూడా కారణం ఏంటన్నా? ఎందుకు బీహార్కి చెప్తానండి, బీహార్కి అప్పులు వచ్చిన కాదు చెప్తాను. ఇలా మనం 1 రూపాయి మీరు మాట్లాడి డిబేట్ జరగదు అట్లా చేస్తే. ఇప్పుడు రూపాయి మనం వాస్తవంగా మనం చెల్లించే పన్నుల్లో మనం రూపాయి చెల్లిస్తే మనకి 35 పైసలు కూడా రావట్లేదు. అదే బీహార్కి రూపాయి చెల్లిస్తే 10 రూపాయలు ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్కి 7 రూపాయలు. అదే వివక్ష ఉన్నదంటున్నా. ఆంధ్రప్రదేశ్కి ఒక వివక్ష. తెలంగాణలో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోలేదా? మీ పార్టీ లేదా? మీకు భవిష్యత్తులో వీళ్ళ ఓట్లు వద్దా? చెప్పండి, ఎందుకు వివక్ష చేస్తారంటన్నా? కాబట్టి ఈ పరిస్థితి కారణం అంటే మీరు బెటర్ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎవరైనా పోయిందా? 3 లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చేసి ఈ రాష్ట్రాన్ని ఒక పక్షాన అభివృద్ధి చేస్తుంటే మేము మా బాధ్యత మేము చేస్తున్నాం. ఆడ బీజేపీగా చూడట్లేదు, ప్రధానమంత్రిగా మేము చూస్తున్నాం, బీజేపీ నాయకులుగా చూడట్లే. పోయి ముఖ్యమంత్రి గారు పోయి అడిగితే వీళ్ళు 10 ఏళ్ళు ఒక తానులను గుడ్డ ముక్కలుగా ఉండి పొర్లు దండాలు పెట్టండి కేసీఆర్ గారు, పొర్లు దండాలు పెట్టి ఇక్కడికి ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. అదే అంటే ఇప్పుడు 46 సార్లు పోయినాడు కాదు, 46 సార్లు పోయినంటే ఈయన పోయిండు, పొర్లు దండాలు పెట్టిండు. మేము అట్లా పొరుగు దండాలు పెట్టలే, ప్రజాస్వామ్యబద్ధంగా. అయ్యా ప్రధానమంత్రి గారు, ఎవరు తెలుసు అంత రహస్యం ఉంటుంది. పిఎంఓ కార్యాలయం, ఒక నిమిషం మీరేమో కేసీఆర్ పొరుగు దండాలు పెట్టారంటున్నారు, ఫోటోలు బయటపడ్డాయి. నమస్కారాలు. మీరే గతంలో ప్రధానమంత్రి వస్తే కనీసం మర్యాద కూడా లేదు, ప్రధానమంత్రి వస్తే కూడా పోలేదని విమర్శ చేశారు మీరు ప్రతిపక్షం. వినండి, అది ఎప్పుడు నాటకం, అదొక డ్రామా. ఒక తానులో గుడ్డ ముక్కలు కదా, కవిత గారు చెప్పారు, రాజసింగ్ గారు ఓకే అన్నారు. నిజమే, ఒక తానులో గుడ్డ ముక్కలు కాబట్టి ఫస్ట్ మేమంతా విమర్శిస్తుంటే కావాలని చెప్పి కృత్రిమంగా పోకుండా ఆగారు. సరే, మొత్తానికి అయితే కనీసం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాతనైనా లేదా ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడైనా ఈ ముగ్గురు మంత్రులు కొత్తగా తప్పకుండా చేసిన మంత్రులు తప్పకుండా శాఖల కేటాయింపు జరుగుతుందా? మరో ముగ్గురు బెర్త్ ఎప్పుడు పూర్తి చేస్తారు? శాఖల కేటాయింపు కోసమే జరుగుతుంది. ఇవాళ రేపు ఆ శాఖల కేటాయింపు ఉంటుంది, వాళ్ళ పనులు ప్రారంభిస్తారు. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా వాళ్ళ పాత్ర ఉంటుంది. కాబట్టి మీరు పోలేదా? మీరు ఎన్నిసార్లు పోయారు? మీరు పోయారు, పొన్ను దండాలు పెట్టారు, ఏం ప్రయోజనం చేశారు చెప్పండి? అరే రైతుల నోట్లో మన్ను కొట్టే నల్ల చట్టాలు పోయి మద్దతు తెలిపిపోయి రైతులకు ఆ చట్టాలు విజయవంతంగా ఆంగ్లోనే పోయి ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయలు ఇస్తారు 600 మందికి. అందుకే కదా ప్రజలు తెలంగాణ నోట్లో రైతుల నోట్లో మట్టి కొట్టిర్రు. ఆడిపోయి పంజాబ్ హర్యానా రైతులకు 6 లక్షల చొప్పున ఇచ్చి వచ్చి ప్రత్యేక విమానమే కొనుక్కున్నారు మీరు సొంత డబ్బులతో, సొంత డబ్బులతో. అదే కదా ప్రజలు మిమ్మల్ని చూసి ఓడించింది. అయ్యా, ఇవాళ దేశంలో అత్యంత ధనవంతమైన పార్టీ, 1600 కోట్లు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఖజానా ఎండింది, బీఆర్ఎస్ ఖజానా